ఏపీలో పార్టీల అధినాయకత్వ స్థాయిలో ఉన్నవారు తాము పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లకుండా గెలవడం రివాజు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల్లో తన గెలుపు కోసం ప్రచారానికి వెళ్లేవారు కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో ప్రచారానికి వెళ్లకుండా గెలుస్తూ వచ్చారు. పులివెందుల్లో వైఎస్ తరపున ఆయన భార్య, కుటుంబ సభ్యులు ప్రచారం చేసేవాళ్లు. కుప్పంలో చంద్రబాబు తరపున ఆ మాత్రం హడావిడి కూడా ఉండేది కాదు. ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రమంతా తమ పార్టీలను గెలిపించే బాధ్యత ఉన్నందున తమ సీట్లో తాము ప్రచారానికి వెళితే అంతకన్నా అవమానం లేదన్నట్టుగా అధినాయకుల లెక్క ఉంటుంది. ఇదే సంప్రదాయాన్ని గత ఎన్నికల సమయంలో కూడా కొనసాగించారు. పులివెందుల్లో ప్రచారానికి జగన్ వెళ్లలేదు. కుప్పంలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లలేదు. పులివెందుల్లో భారతి తదితరులు ప్రచారం చేయగా కుప్పంలో చంద్రబాబు సతీమణి గత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. అయితే ఇలాంటి ధీమా ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబులో పూర్తిగా సడలినట్టు ఉంది. ఎన్నికల వేళ తను పోటీ చేసే నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసే సంప్రదాయం లేని చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో మకాం పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. గత 3 ఏళ్ల నుంచే తరచూ చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నారు. అంతకుముందు ఎప్పుడూ చంద్రబాబు కుప్పానికి వెళ్లేవారు కాదు. రాష్ట్రాన్ని ఉద్ధరించేసి తను కుప్పాన్ని పట్టించుకోకపోయినా గెలిపించాల్సిన కర్మ కుప్పం జనాలదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు మెజారిటీ తగ్గిందో అప్పుడే కుప్పం విషయంలో భయం మొదలైంది. ఆ తర్వాత కుప్పంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా దృష్టి పెట్టింది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది. కుప్పం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. హంద్రీనేవా నీళ్లను అందించింది. ఇది చంద్రబాబు భయాన్ని మరింత పెంచినట్టుగా ఉంది. దీంతో ఇంకా పోలింగ్ కు చాలా సమయం ఉండగానే చంద్రబాబు కుప్పంలో తిరిగారు. మరి పోలింగ్ నాటికి చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు కుప్పంలో తిరుగుతారో చూడాల్సి ఉంది. అసలు ప్రచారమే లేకుండా కుప్పంలో గెలిచే దశ నుంచి ఇప్పుడు తనే దిగి ఓట్లు అడుక్కునే దశకు చంద్రబాబు రాజకీయ పరిస్థితి దాపురించినట్టుగా ఉంది. గతంలో మెజారిటీ లెక్కలు వేసి ఇప్పుడు గెలుపు కోసం కష్టపడే సాధారణ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి చంద్రబాబు స్థితి వచ్చింది. ఇది చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సాధించిన ప్రగతి.